సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఒక అధ్యాయం ముగిసింది. సినిమాను మించిన రాజకీయ ట్విస్టులు, నెల రోజుల ముఖ్యమంత్రి జీవితం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రంగా నిలిచిన నాదెండ్ల భాస్కర్ రావు ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. 1935 జూన్ 23న గుంటూరు జిల్లాలో జన్మించిన నాదెండ్ల సాధారణ కుటుంబం నుంచి ఎదిగి ఉన్నత విద్యను అభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీలో లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. ప్రజా సమస్యలపై ఆసక్తితో రాజకీయాల్లోకి అడుగుపెట్టి 1978లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. చెన్నారెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసి తన రాజకీయ చతురతతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1982లో ఎన్టీఆర్తో కలిసి తెలుగుదేశం పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించిన నాదెండ్ల పార్టీలో కీలక నేతగా ఎదిగి ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా ఎదిగిన నేతగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. అయితే 1984లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు నాదెండ్ల భాస్కర్ రావు జీవితం కీలక మలుపు తీసుకుంది. అప్పటి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అమెరికాలో చికిత్స పొందుతున్న సమయంలో కాంగ్రెస్ మద్దతుతో నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. నాదెండ్ల చేసిన పనిని రాజకీయ తిరుగుబాటు అని కొందరు అంటే, నమ్మక ద్రోహం అంటూ మరికొందరు విమర్శించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ధర్మయుద్ధం పేరుతో ఎన్టీఆర్ పోరాటం ప్రారంభించడంతో ఏపీలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రజల మద్దతుతో ఎన్టీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చారు. దీంతో నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి పదవీ కాలం కేవలం 31 రోజులకు మాత్రమే పరిమితమైంది. రాష్ట్ర చరిత్రలో అత్యల్పకాలం సీఎంగా ఆయన పేరు నిలిచిపోయింది. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన నాదెండ్ల ప్రజాస్వామిక తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. తరువాత కాంగ్రెస్లో చేరి ఖమ్మం నుంచి లోక్సభకు ఎన్నికై జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2019లో కాంగ్రెస్ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు నాదెండ్ల. నాదెండ్ల భాస్కర్ రావుకు భార్య, 2 కుమారులు. నాదెండ్ల భాస్కర్ కుమారుడు మనోహర్ ప్రస్తుతం ఏపీ మంత్రిగా కొనసాగుతున్నారు. వివాదాలు, రాజకీయ ఒడిదుడుకులు ఎదురైన రాజకీయ జీవితంలో తనదైన ముద్ర వేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. నెల రోజుల ముఖ్యమంత్రిగా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని నాదెండ్ల భాస్కర్ రావు సొంతం చేసుకున్నారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తెలుగు రాజకీయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు నాదెండ్ల భాస్కర్ రావు.